ఇటు చూడు ఒక్క నిమిషం మన చెప్పండి మామా అప్పటికే ఫాస్ట్ ఇంటికి పంపేలాగా మనం బతకలేము. చూస్తున్నారు కదా, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, క్రైమ్ ఎక్కువైపోయింది. సార్ తప్పకుండా అవునవును జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉంటారో తప్పకుండా గెలిపించారు. ఇది మన రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు ఎన్నికల మీద ఆధారపడి ఉంది. ప్లీజ్ మీరు కూడా అందరూ కరెంటు బిల్ ఎంత వస్తుంది? 4 రెట్లు పెరిగిందా లేదా? నిత్యావసర ఉప్పు పప్పు నూనె ఎక్కువ పెరిగిపోయినాయి. క్రైమ్ నెల్లూరులో ఎప్పుడు చూసాం మనం, క్రైమ్ విపరీతంగా పిల్లల్ని స్కూల్ నుంచి కాలేజీలో భయపడిపోతున్నారు. గంజాయి ఎక్కువైపోయింది. ఈసారి ఇంకోసారి పొరపాటు జగన్మోహన్ రెడ్డి పెట్టేది కూడా బతకలేదు. అందరూ పెట్టాల్సింది ఎన్నుకోవాల్సిందే, డౌట్ లేదు దాంట్లో. చెప్పండి అంతే. సో అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉంటారో తప్పకుండా వాళ్ళు వస్తారు. వ్యక్తి మాయ మాటలు చెప్తారు. ఈసారి మాయ మాటలు నమ్మకం మీరు. మీ భవిష్యత్తు ఇది. ఈసారి ఓటింగ్లో మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు. నమస్తే అమ్మా. అవునా మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, అందరి భవిష్యత్తు అభ్యర్థులు మిగతాలందరూ కూడా చెప్పండి. నెల్లూరు సిటీ 48వ డివిజన్లో జనం కోసం జనసేన కార్యక్రమం, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జనసేన పార్టీ టీడీపీ కలిసి ఈరోజు కార్యక్రమం గడప గడప కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 45వ డివిజన్ ఇన్ఛార్జ్ సురేష్ గారు, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ 48వ డివిజన్ పెంచలయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే చెప్తున్నారు, మాకు ఈసారి ప్రజాప్రభుత్వం కావాలి, జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా మేము తప్పకుండా గెలిపించుకుంటాము. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలన్నీ మేము నమ్మి మోసపోయినాము. ఈరోజు కరెంటు బిల్లు చూస్తే 4 రెట్లు
పెరిగిపోయింది, మేము అసలు కట్టుకోలేకపోతున్నాము. అదేవిధంగా ఎంతోమంది పెన్షన్లు తీశారు, దాదాపు 16,000 మంది పెన్షన్లు తీసేస్తున్నారు ఈ సిటీ పరిధిలో అంటున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా సమస్యలు ఉన్నాయి. రోడ్లన్నీ చూస్తే గోతులు ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరులో ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారు చేశారు ఈ వైసీపీ వచ్చినప్పటి నుంచి అంటున్నారు. అదేవిధంగా మద్యపాన్ నిషేధం చెప్పి చీప్ లిక్కర్తో ఆరోగ్య సమస్యలు అంటున్నారు. 1 కాదు 2 కాదు సమస్యలు చెప్పుకుంటే ఒక రోజంతా సరిపోతుంది అంటున్నారు. నిజంగా ఒకటేసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రాబోయే ఎన్నికలు మనందరికీ ఎంతో ముఖ్యమైనటి. నిజంగా మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఈసారి తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరుంటారో తప్పకుండా గెలిపించుకోవాలా. ఎందుకంటే ఈ వైసీపీ పాలనలో అంతా కూడా ఒక రాక్షస పాలనలో ఉన్నట్టే ఉంది. ఎక్కడ చూసినా ఈ వైసీపీ నాయకులు అహంకారంతో ఉంటున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈసారి ముగింపు పలకాల, డిపాజిట్లు కూడా వైసీపీకి రాకుండా చేయాలా. ఈ వచ్చే ఎన్నికలు కూడా ఒకటే చెప్తున్నారు, వైసీపీ నాయకుల అహంకారానికి మన నెల్లూరు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే ఎన్నికలు ఈసారి తప్పకుండా జనసేన పార్టీ టీడీపీని గెలిపించుకుంటామని ప్రజలు చెప్పుకుంటున్నారు. దీనికి మేము నిజంగా హర్షిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా, ఓటర్స్ కూడా, అందరూ కూడా ఈసారి ఆలోచించి జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జన్. నగరంలోని 48వ డివిజన్లో 48వ డివిజన్ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సురేష్ గారు, అదేవిధంగా 48 తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పెంచినయ్య గారి ఆధ్వర్యంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్వహించుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేము ప్రతి ఒక్క గడపకి వెళ్తుంటే ప్రజలు విసికి వేజారిపోయి ఈ ప్రభుత్వం మాకొద్దు, మాకు తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వాన్ని మేము అధికారంలో తీసుకొచ్చేదానికి మేము ముందరికి పోరాడతాం, మేము కాకుండా మా స్నేహితుల చేత, బంధువుల చేత కూడా ఈ పార్టీకి ఓటే ఇస్తామని చెప్పి ప్రజలు వారంతటే వారే వచ్చి స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం పైన విసికి వేజారిపోయి ఉండడం చూడడం నిజంగా చాలా విస్మయానికి గురి చేసింది. అదేవిధంగా ఇక్కడ ఒక పక్క వస్తూ ఉంటే నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. అదేవిధంగా రోడ్లని చెత్త తీసేదానికి కూడా చెత్త పనులు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు చేదరించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. నగర అధ్యక్షులు గారికి ఆయన పేరు తెలియదు. అందరికీ మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పోయినసారి ఒక చిన్న తప్పు చేసాం. ఎందుకంటే జనసేన టీడీపీ కలవలేదనేది ఆయన ముద్దులు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. ఇలాంటి జరిగే సమస్య లేదు. ఎన్ని అరాచకాలు చేశారంటే, ఒక అన్న క్యాంటీన్ కాడి పేదలు 5 రూపాయలు తినే అన్న క్యాంటీన్ కాడి తీసేశారు. తర్వాత వచ్చి చంద్రన్న బీమా చనిపోయిన వెంటనే 2 లక్షలు ఇస్తున్నారు, అది తీసేశారు. దుల్హన్ పథకం తీసేశారు. పింఛన్లు, కరెంట్ బిల్లు ఉన్నాయి, కారు ఉంది, అది అని పింఛన్లు తీసేశారు. అలాంటి ఏం లేదు, తరిమి కొట్టాలి. ఇప్పుడు అభివృద్ధికి అవినీతికి జరిగే ఎలక్షన్ ఇది. ఎవరైనా కానీ ఏ అభ్యర్థి, జనసేన టీడీపీ ఏ అభ్యర్థి అయినా కూడా 50 ఏళ్ల మెజార్టీతో ఘన విజయం సాధిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.